ఆస్మద్ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు గురువారం చాలా అద్భుతమైనటువంటి రోజు. పంచమి తిథి, గురువారము, పుష్యమి నక్షత్రం. ఈ మూడు కూడా వేటికవే ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకమైన 3 గుణాలు కలిగినటువంటి ఆ రోజు అంటే గురు పుష్య యోగం. ఈ రోజు చేయవలసినటువంటి పూజా విధానం ఏంటి, పరిహారాలు ఏంటి, అలాగే ఏ దానం ఇవ్వాలి, ఏ చిన్నపాటి పరిహారం చేయాలి, మరి కర్తరి ఉంది కదా, మరి కర్తరి సమయంలో అలాంటి పరిహారాలు చేసుకోవచ్చా, దేనికి మంచిది గురు పుష్యయోగం. మనం చూడండి, ధన్తేరస్, ధనత్రయోదశి అని చెప్పి జరుపుకుంటాం. అలాగే ఆ ధనత్రయోదశి ఎంత ప్రత్యేకమైనటువంటి రోజో ఈ గురు పుష్యయోగం కూడా అంత ప్రత్యేకమైనటువంటి రోజు. నక్షత్రం వచ్చినటువంటి ఇటువంటి రోజుని సర్వసిద్ధి యోగం అంటారు. సర్వసిద్ధి యోగం, మహాలక్ష్మి యోగం కలిసి వస్తుంది. గురు కటాక్షం పూర్తిగా పొందేటటువంటి ప్రత్యేకమైనటువంటి పవిత్రమైన రోజు. ఈ రోజు చేసేటటువంటి పూజలు, జపాలు, దానాలు అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఎవరైనా మంత్రదీక్ష తీసుకోవాలి అనుకుంటే తీసుకోవాల్సిన రోజు కూడా ఇదే. మరి కర్తరి వచ్చింది, ఇలాంటి సమయంలో కొన్ని మంచి పనులు చేయకూడదు, అలాంటి పనులు ఏమైనా ఈ రోజు చేస్తే ఎలాంటి ఉపద్రవాలు వస్తాయి, అసలు చెయ్యొచ్చా, మొదలైన విషయాలన్నీ మనం చూద్దాం. ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. నిద్ర లేచి మనం మీకు తలకి చక్కగా నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయొచ్చు. స్నానం చేసే నీటిలో పచ్చకర్పూరము, పసుపు వేసుకుని స్నానం చేయండి. దానివల్ల మీకు ఏదైనా జాతకపరమైనటువంటి చిన్న చిన్న దోషాలు ఉంటే రెక్టిఫై అయిపోతాయి. అలాగే శుభ్రమైనటువంటి పసుపు రంగు దుస్తులు కానీ, లేకపోతే లైట్ కలర్, ఎల్లోకి దగ్గరగా షేడ్లో ఉన్నటువంటి ఏ రకమైన దుస్తులైనా వేసుకోవచ్చు. పసుపు రంగు పువ్వులు దగ్గర పెట్టుకోండి. కాసిన తులసాకులు కూడా దగ్గర పెట్టుకోండి. మరి ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీనారాయణ లెక్క పూజ చేయాలి. ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని పసుపుని కాస్త గుమ్మానికి, అలాగే తులసి మొక్కకి దగ్గర కూడా రాసుకుని అక్కడ ముగ్గులు వేసుకుని చక్కగా ఇంటి దగ్గర పై గుమ్మానికి కూడా కాస్త పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే మీరు ఈరోజు ఏమైనా ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలనుకుంటే కనుక కరెక్ట్గా ఈ గురువారం రోజు కట్టుకోవచ్చు. గురువారం 5:34 నుంచి ఆ రోజంతా ఉందన్నమాట. అందుకని ఈ రోజు మొత్తంలో ఎప్పుడు చేసినా సరే ఈ పరిహారాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి. ఏ మంచి పని చేసినా 1000 రెట్ల ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. మరి లక్ష్మీనారాయణ పూజ చేసిన దక్షిణామూర్తి అంటే గురువులకి సంబంధించినటువంటి గురువులు మనకి రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, మహాస్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు, ఇలాగ గురువులకి సంబంధించినటువంటి పూజ ఏది చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. పూజ గదిని శుభ్రం చేసుకోవడం, పూజ గదిలో చక్కగా పసుపు వస్త్రాన్ని పరిచి లక్ష్మీనారాయణ యొక్క చిత్రపటాన్ని పెట్టండి, లేకపోతే విగ్రహాన్ని కానీ పెట్టండి. ఆవు నేతితో 2 ఒత్తుల దీపారాధన చెయ్యండి. లక్ష్మీదేవికి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామం కానీ, మరీ ముఖ్యంగా కనకధార స్తోత్రం కానీ చదువుతూ అమ్మవారికి పసుపుతోటి కుంకుమతోటి పూజ చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. లేకపోతే శ్రీధ శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీనిభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ అన్న మంత్రాన్ని వీలైనన్నిసార్లు, అంటే విష్ణు సహస్రనామంలో దరిద్రాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్నే కాకుండా మనకి కావలసినటువంటి అన్ని రకాల కోరికలను నెరవేర్చేటటువంటి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి. అలాగే ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలని చాంటింగ్ చేయాలి. ఏదో ఒక మంత్రం కాకుండా. పిల్లలు ఏం చేయాలి అంటే, చదువులో రాణించాలి అంటే ఓం గ్రామ్ గ్రీం గ్రౌం అన్న బీజాక్షరాలని చదువుతూ 21 సార్లు, లేకపోతే దక్షిణామూర్తి శ్లోకాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు విన్నా సరే, అది కూడా కుదరకపోతే దక్షిణామూర్తి చిత్రపటం దగ్గరికి వెళ్ళి తదేకంగా కనీసం ఒక 10 నిమిషాల సేపైనా సరే తదేకంగా చూస్తూ ఆయనని ప్రార్థించినా సరే. అంటే ఒక పసుపు వస్త్రం తీసుకోండి, దాంట్లో 2 లవంగాలు, 2 యాలకులు, ఒక రూపాయి కాయిన్ కానీ, ఏదో కాయిన్, అది రూపాయో 5 రూపాయల కాయిన్, ఏదో కాయిన్, కాసిని పసుపు అక్షతలు, కాస్త శనగపప్పు, ఇవి మూటగా కట్టండి. కట్టి ఈ మూటని తీసుకెళ్ళి అమ్మవారి యొక్క చిత్రపటం ముందు పెట్టి ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమః అన్న మంత్రాన్ని 21 సార్లకి తగ్గకుండా జపం చేసి దానికి కాస్త ధూపం వెయ్యండి.
సాంబ్రాణి ధూపం వేసి దీపాన్ని కూడా చూపించి అప్పుడు ఆ మూటని కళ్ళకద్దుకుని అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుని అది మీరు ఎక్కడైతే డబ్బులు భద్రపరుచుకుంటారో ఆ బీరువాలో పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు మితిమీరిన ఖర్చులు తగ్గుతాయి, ధనం నిలబడుతుంది, నిలకడగా ఉంటుంది, ధనాకర్షణ పెరుగుతుంది అనమాట. అందుకని మితిమీరిన ఖర్చులు తగ్గాలి అన్నా, ధనం చేతికి అంది రావాలి అన్నా, ధనం స్థిరంగా ఉండాలి అన్నా ఈ రెమెడీ చేయండి. అది ఈ రోజు చేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజు మీరు కొత్తగా ఇల్లు మారచ్చు. మరి మామూలుగా కర్తరిలో అయితే ఇల్లు మారడం కానీ, భూమిని దున్నడం కానీ, లేకపోతే కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడం కానీ, కొత్త ఉద్యోగంలో చేరడం కానీ ఇవేమీ చేయకూడదు. కానీ గురు పుష్యయోగంలో మీరు ఏం చేసినా, బంగారం కొనుక్కున్నా, ఇల్లు మారినా, సొంత ఇంటికి వెళ్ళినా, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా, ఏది చేసినా ఈ గురు పుష్యయోగంలో మీకు అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్క వివాహ కార్యక్రమాన్ని మాత్రం చేయకూడదు. వివాహాలు మాత్రం దానికి మాత్రం ఈ గురు పుష్యయోగం పనిచేయదు. ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. తులసి కోట దగ్గర దీపం వెలిగించి అది సాయంకాలం దీపారాధన చేస్తే మరీ మంచిది. తులసి కోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఆ రోజు మీరు విష్ణుమూర్తి లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి. అక్కడ పసుపు పూలు, తులసిమాల సమర్పించండి. సమర్పించి ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని 108 సార్లు సమర్పించండి. సమర్పిస్తే మీకు ఉద్యోగానికి వచ్చే అబ్స్టకిల్స్ అన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, లేకపోతే జీతం పెరగచ్చు, ఏదన్నా జరగచ్చు అనమాట. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళడం, అక్కడ మీరు పసుపు పూలు సమర్పించడం, దీపారాధన కూడా అక్కడ వెలిగించుకోవడం వీలైతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క సన్నిధిలో. అలాగే అరటిపళ్ళు ఏవైనా సరే మీరు ఏ ఆలయానికి వెళ్ళినా పసుపు రంగు పళ్ళు, పసుపు రంగు మామిడి పళ్ళు కానీ, పసుపు పచ్చని అరటిపళ్ళు కానీ, పసుపు పచ్చగా ఉన్నటువంటి బొప్పాయి పండు కానీ, పసుపు పచ్చగా ఉన్నటువంటి దోసపండు కానీ, పసుపు రంగు పువ్వులు కానీ, ఇలాగ పసుపు రంగుతో ఉన్నటువంటివి ఏవైనా సరే సమర్పించండి. పసుపు అన్నది బృహస్పతికి సంకేతం, గురువుకి సంకేతం. అలా సమర్పించండి. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఇవి సమర్పించి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అన్న నామ మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలా మంత్రాన్ని జపించి మీరు రండి చేస్తే మీకు జీవితంలో వచ్చేటటువంటి మార్పు మీరే చూస్తారు. అలాగే ఈ రోజు ఉపవాసం అంటే చాలా మంచిది. ఉపవాసం ఉండొచ్చు, దాంతోపాటు మీరు పాలు పళ్ళు తీసుకోవచ్చు. మీరు ఏదైతే దేవుడికి నైవేద్యంగా పెట్టారో అది ప్రసాదంగా తీసుకున్నా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు సాత్విక ఆహారం మాత్రమే. ఒకవేళ ఆహారం తీసుకునేలా ఉంటే ఉల్లి వెల్లుల్లి తగలకూడదు, మద్య మాంసాలకు దూరంగా ఉండాలి, పొగాకుకు దూరంగా ఉండాలి. చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా గురు ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు పరమాత్మకి నైవేద్యంగా ఏం పెట్టాలంటే పాల పాయసం కానీ, చక్కెర పొంగలి కానీ, పచ్చటి అరటిపళ్ళు కానీ, అలాగే బెల్లం కానీ, అవి పటికి బెల్లం అయితే మరీ మంచిది, అవి నైవేద్యంగా పెట్టాలి. మీరు ధరించే దుస్తులు కూడా పసుపు రంగు దుస్తులు అయితే మాత్రం చాలా మంచిది. మీరు ఈరోజు చేయకూడని పనులు ఏంటో తెలుసా? గురువులను కానీ, పెద్దవాళ్ళని కానీ, మీకంటా పెద్దవాళ్ళని, అది తల్లిదండ్రులో, గురువులో మీకంటా పెద్దవాళ్ళని, అన్న వదినలో, అత్తమామలో ఏదైనా సరే వాళ్ళని అవమానించద్దు. అలాగే కోపంగా మాట్లాడద్దు, ఎవరితోనూ కోపం పడకూడదు, శాంతంగానే ఉండాలి. పెద్దలని గౌరవించండి, చెడు మాటలు మాట్లాడద్దు, చెడ్డ మాటలు వినద్దు. ఇలా చేస్తే గనక అది ఖచ్చితంగా చేయాలి. ఇంట్లో గొడవలు పడకూడదు, మాంసాహారం రాకూడదు ఇంట్లోకి, ఏ రకమైనటువంటి అశౌచం ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ ఇంట్లో అశౌచం ఉన్నవాళ్ళు కనుక ఉంటే వాళ్ళు కాస్త దూరంగా కూర్చుంటారు, కానీ ఇంట్లో కలుపుకోకుండా ఉండాలి. మీరు గురు పుష్యయోగం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతులన్నీ కూడా తూచా తప్పకుండా కనుక పాటించినట్లయితే మీకు ఏదైతే పనులు ఆగిపోయాయో ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. కాబట్టి ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఏ రకంగానూ కూడా మీరు విస్మరించద్దు, మిస్ చేసుకోవద్దు. లోకా సమస్త సుఖినో భవంతు.